అలాగే సునీత గారు ఒక సీనియర్ ఆంకాలజిస్ట్గా ఒక విషయం చెప్పండి. అంటే దేనికైనా కూడా అది ఏ జబ్బైనా కానివ్వండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి, అంటే రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన తర్వాత అయినా బేసిక్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చెప్పండి. రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలి. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు మన లైఫ్ స్టైల్స్, కెరీర్ అనేది ప్రతి అమ్మాయికి ఇంపార్టెంటే, ఈవెన్ నాకు కూడా ఇంపార్టెంటే. నేను 25 years ఏజ్లో బ్రేక్ తీసుకున్నాను. 3 years కంటిన్యూస్గా అంటే బాబు పుట్టి వాడు కొంచెం పెరిగేంత వరకు నేను వదిలేశాను. వదిలేసిన తర్వాత నేను మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాశాను. పీజీ ఎంట్రన్స్ అయిన తర్వాత మళ్ళీ యూకే వెళ్ళాను. యూకే వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ నడిచాయి ప్యారలల్గా. కానీ 25 years ఏజ్లో మటుకు ఒక పిల్లాడైతే ఉండాలి కంపల్సరీ. ఇది మటుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఆ అమ్మాయిలకి చదువు ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో, ఓకే, బాడీ కూడాను అంతే ఇంపార్టెంట్. ఆ బాడీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక ఏజ్లో పెళ్ళిళ్ళు అవ్వాలి, ఒక ఏజ్లో పిల్లలు పుట్టాలి. ఓకే, బిలో 30 years కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ. ఇది నెక్స్ట్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి కొంచెం దూరంగా ఉండండి. రెగ్యులర్గా అంటే మనకున్న వర్క్ స్టైల్కి మనము అవాయిడ్ చేయలేము. అందరినీ సాఫ్ట్వేర్ వదిలేసి పోయి పొలంలో పని చేయమని చెప్పలేము మనం. సో అట్లీస్ట్ ఉన్న వర్క్లోనే, ఉన్న జాబ్లోనే స్టేర్స్ ఎక్కటము, ఓకే, ప్రతిసారి లిఫ్ట్ ఎక్కే పని కాకుండా స్టేర్స్ ఎక్కిపోవటం, ఓకే, సింపుల్ థింగ్స్. ఇది రెగ్యులర్గా మధ్యలో వాటర్ తాగుతూ ఉండడం, హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం, లస్సీస్ ఇట్లాంటివి. తర్వాత కార్బొనేటెడ్ డ్రింక్స్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే ఈ పెప్సీలు, కోకోకోలాలు ఇట్లాంటివన్నీ కూడాను. వీటన్నిటి వల్ల ఏంటంటే టాక్సిన్స్ అనమాట బాడీలోకి, అన్నెసరీ మన హెల్త్ మనకు దెబ్బతింటూ ఉంటుంది. జంక్ ఫుడ్స్, ఈ చీజ్లు వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మైదా, వీటిల్లో కూడాను ఫ్యాట్ ఎక్కువ బాడీలో పెంచుతూ ఉంటుంది. ఫ్యాట్ బాడీలో పెరగటం మొదలు పెట్టింది అని అంటే హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ రాగానే ఆటోమేటిక్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడాను వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మెయిన్ చూసుకుంటే కనుక మిగతాది ఒక అమ్మాయికి ఎంత ఇంపార్టెంటో, కెరీర్ ఎంత ఇంపార్టెంటో, పిల్లలు ఎంత ఇంపార్టెంటో, హెల్త్ కూడాను అంతే ఇంపార్టెంట్. ఒకటి చెప్తాను, మనకు ఏదన్నా ఇంట్లో వాళ్ళకి ఏదన్నా జరిగితే కనుక మనం వెళ్ళి అందరికీ చూడగలం. మనకి ఏదన్నా అయితే కనుక మనకు వచ్చి చేసేవాళ్ళు ఒక హస్బెండ్ రాడు, ఒక పిల్లలు రారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. పిల్లలు స్కూల్ పోవాలంటారు, హస్బెండ్ దీన్ని పోవాలంటారు, లేకపోతే మదర్ ఇన్ లా నాకే బాగాలేదంటది. సో ఇలాంటప్పుడు మన హెల్త్ని మనము కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన వరకు వస్తే మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు. సో మన హెల్తే ఫస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాతే మిగతా. ఎందుకంటే మనం మంచిగా ఉంటేనే కుటుంబాన్ని మంచిగా చూసుకోగలం కాబట్టి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.